ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, మరి ఒక నూతన ఉదయకాలన దేవుని జీవం గల మాటలు ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామం నేను ఎంతగానో స్తుతించి మహింపరుస్తూ ఉంటున్నాను. బిలవెడ్, I express my gratitude to the Lord for giving us yet another opportunity to meditate upon His life-giving words. ప్రియులారా, సాకులు చెప్పడం మానవ నైజానికి లేకపోతే స్వభావానికి అది సర్వసాధారణమైనటువంటి విషయం. We see that making excuses is basic to human nature. We make a lot of excuses for many things. అనేకమైన విషయాలకు మాటికి రకరకాల విధాలుగా మనం సాకులు చెప్తుంటాం. వాస్తవానికి ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందని చూసినట్లయితే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల నుంచి మనం పుణికి పుచ్చుకున్నాం. వారి దగ్గర నుంచి మనం పొందుకున్నాం. వారు ఏదెను తోటలో అవిధేయతలో పట్టబడినప్పుడు దేవుడు వారిని సంధించినటువంటి సమయంలో వారు అనేకమైన సాకులు, వారి వైఫల్యానికి అవిధేయతకు దేవుని ఎదుట నిలబడి సాకులు చెప్పినట్టుగా చూస్తాం. అవేమో, ఇదిగో ఈ సర్పం తినమంది కాబట్టి నేను తిన్నాను, అలాగే ఆదామేమో నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ తినమంది కాబట్టి నేను తిన్నాను, సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. బిలవెడ్, వి సీ దట్ ద హ్యాబిట్ ఆఫ్ ఫైండింగ్ ఆర్ మేకింగ్ ఎక్స్క్యూజెస్ has come from our first parents, Adam and Eve, when they were cornered in the Garden of Eden. For their failures, they defended themselves by making silly excuses. Eve defended herself saying that Satan has tempted her, therefore she ate the fruit, the forbidden fruit. And Adam says, the woman that you gave me asked me to eat the fruit, therefore I ate the fruit. So it has become a habit for us ever since then to make excuses. మనం చేసే పొరపాట్లకు సాకులు అందించడానికి మన ఒకప్పటి మిత్రుడు, స్నేహితుడు సాతానుగాడు రెడీగా ఉంటాడు, కాసుకుని కూర్చుంటాడు. Our one-time friend, Satan, is always ready to offer us excuses for our failures and sins whenever we make some. Beloved, we need to understand that excuses derail our faith life. They not only derail our faith life, but they also destroy our relationship with God, like it happened with Adam and Eve in Eden. దేవునితో ఉండేటువంటి మన సంబంధంలో, ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఆత్మీయ విషయాల్లో వైఫల్యం చెందినప్పుడు సాకులను వెతికేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మన విశ్వాస జీవితం పట్టాలు తప్పడం మాత్రమే కాదు, కానీ ఏదేను వనంలో ఏ విధంగా అయితే ఆదాము హవ్వలు దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారో, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియులారా, దేవుని ఎదుట పవిత్రంగా జీవించలేకపోవడానికి మనం అనేక మార్లు సర్వసాధారణంగా చాలా సాకులు చెప్తుంటాం. అనేకమైన సాకులు ఉన్నప్పటికీ కూడా సమయానుభవం వల్ల ఈ దినం కేవలం 2 సాకులు మాత్రం మనం చూద్దాం. సాధారణంగా మనం చెప్పేటువంటి సాకులు. దో దెర్ ఆర్ మెనీ ఎక్స్క్యూజెస్ దట్ వి మేక్ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు లివ్ ఆర్ లీడ్ అ హోలీ లైఫ్. దిస్ మార్నింగ్ ఐడ్ లైక్ టు జస్ట్ టేక్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ షేర్ దెమ్ విత్ యూ బికాస్ ఆఫ్ పాసిటీ ఆఫ్ టైం. మొదటిగా చూసినట్లయితే పవిత్రత అసాధ్యము, లేకపోతే పరిశుద్ధత అసాధ్యము అనుకునేటువంటి వారంగా చాలా మంది ఉంటాం. ప్రియులారా, పవిత్రత అనేది అసాధ్యం కాదు, మన దృక్పథం అసాధ్యమైనది కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీ పురుషుల జీవితాలు మనం పరిశోధించి చూసినట్లయితే చాలా మంది పవిత్రంగా జీవించినట్టుగా చూస్తాం. ఉదాహరణకు ఆది కాండంలో 6వ అధ్యాయంలో 9వ వచనం చూసినప్పుడు, నోవహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడనై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచెను అన్నమాట మనం చూస్తాం. We see that the Holy Bible gives us excellent examples of people who actually led holy lives. Many times we think that it is impossible. Firstly, one of the excuses that we make is that it is impossible to live a sacred life or a holy life. But the Holy Bible gives us some wonderful examples of great men and women of God who not only believed and trusted in Him, but also led perfect, righteous and holy lives. One such example can be seen in the life of Noah in Genesis chapter 6 verse 9, where it says that Noah was righteous
and was blameless in his generation, and he walked with God. Blameless in his generation. తన తరంలో నిందారహితుడై పవిత్రంగా జీవించినటువంటి వాడిగా నోవహు కితాబు పొందినట్టుగా చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనం కూడా సాతాను దగ్గర దేవుడే స్వయంగా యోబును గురించినటువంటి కితాబు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇన్ జోబ్ చాప్టర్ 1 verse 8 we see that God himself testifies regarding his servant Job. అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్పి దేవుడే స్వయంగా కితాబిచ్చినట్టు చూస్తాం. God tells Satan that there is none on earth like Job. He is righteous, upright, he fears God and he turns away from evil. What a wonderful testament టు జోబ్స్ ఇంటిగ్రిటీ. యోబు యొక్క యథార్థతకు ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం దేవుడు ఇచ్చినట్టుగా చూసాం. కాబట్టి పవిత్రత లేకపోతే పరిశుద్ధత అసాధ్యము కాదు అని ఈ 2 వ్యక్తులు మాత్రమే కాదు కానీ ఇంకా అనేకమైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఇంకొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను, తొందరగా ముగించే ప్రయత్నం చేస్తాను. లూకా సువార్తలో కూడా 1వ అధ్యాయంలో 6వ వచనం చూసినప్పుడు లూకు రాస్తాడు స్పష్టంగా, యోహాను తల్లిదండ్రులు, బాప్తిస్మిచ్చు యోహాను తల్లిదండ్రులైనటువంటి ఎలిజబెత్ జకర్యాల గురించి రాస్తూ అన్నటువంటి మాట ఏంటంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని చెప్పి మాట రాస్తాడు. జకర్యా, ఎలిజబెత్, ఎంత మంచి మాట. Though there are many such wonderful examples like Noah and Job, because of paucity of time, I'm just going to give you one more example from Luke chapter 1 verse 6, where Luke talks about the parents of John the Baptist, that is Elizabeth and Zechariah, and he says in verse 6, and they were both righteous before God, walking blamelessly in all the commandments and statutes of the Lord. కాబట్టి దేవుని దృష్టికి నిందారహితులుగా పవిత్రంగా బ్రతికినటువంటి వారిగా వారి విషయంగా మనం చూస్తాం. ప్రియమైన వారులారా, when we look at the lives of such people who lived saintly lives in the holy book of the Bible, it should actually inspire us and remind us that it is not impossible to live a sacred life. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వారి జీవితాలు మనం చూసినప్పుడు అది మనకు ప్రేరేపణ కావాలి, అలాగే అది మనకు జ్ఞాపకం చేయాలి. దేవుని దృష్టిలో మనం పవిత్రంగా నిందారహితులుగా జీవించడానికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, సమస్తము సాధ్యమే అని మనకు ఇవి గుర్తు చేయాలి. అలాగే ఇవి ప్రోత్సాహకరంగా ఉండాలి. ప్రేమను వాళ్ళారా, 2వ సాకు ఏం చెప్తుంటామంటే, ఆ పవిత్రత అందరికీ కాదులే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి కొంతమంది సేవకుల కోసం మాత్రమే, కొంతమంది మాత్రం పవిత్రంగా ఉంటే సరిపోతుంది, మనం బలహీనలం కదా, నరమాతులం కదా, మనలో అనేకమైనటువంటి బలహీనతలు ఉంటాయి కాబట్టి మనం పవిత్రంగా ఎలా ఉండగలుగుతాము, అది కొందరికి మాత్రమే అనుకునేటువంటి భ్రమలో కొంతమంది ఉంటారు. The second excuse that we normally give for not being able to live a sacred life is that the holy or the sacred life is only for a select few. It's not for everyone. It is for a few people who have been called by God to serve him, like the apostles of the yore or the present day servants of God like me and others. Beloved, I'd like to tell you something from the Bible again. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ సాకును బట్టి 1 తెస్సలోనిక పత్రికలో, లేకపోతే తెస్సలోనిక రాసిన 1 పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో పౌలు అంటాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అన్నటువంటి మాట స్పష్టంగా చూస్తాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన ఎంత మాత్రము పిలవలేదని చూస్తాం. In 1 Thessalonians chapter 4 verse 7, Paul writes, for God has not called us for impurity but in holiness. God expects us to all live in holiness. అందరూ కూడా పరిశుద్ధులై జీవించాలి, పిలువబడిన వారందరూ కూడా పరిశుద్ధులై జీవించాలని దేవుడు ఆశించేవాడిగా ఉంటున్నాడని ఇందుని బట్టి మనం గుర్తు చేసుకోవాలి. జస్ట్ బికాస్ ది అపోజిల్స్ ఆఫ్ దోస్ డేస్ వర్ కాల్డ్ సెయింట్ పాల్, సెయింట్ జాన్, సెయింట్ ఆగస్టిన్ or Saint Peter, etc. It doesn't mean that holiness or sacredness is only for a select few. ఆ దినముల్లో ఉన్నటువంటి ఆది అపోస్తలులైనటువంటి పౌలు కానివ్వండి, యాకోబు కానివ్వండి, యోహాను కానివ్వండి, పేతురు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, వాళ్ళందరినీ కూడా పరిశుద్ధుడైన పౌలు, పరిశుద్ధుడైన యోహాను అని చెప్పి పిలిచేవారు. కాబట్టి అది వారికి మాత్రమే తగినటువంటి బిరుదు, మనకు కాదని చెప్పి అనుకుంటాం. అయితే వాస్తవానికి క్రైస్తవుడైనటువంటి ప్రతి వాడు కూడా పరిశుద్ధుడుగా ఉండుటకే పిలువబడ్డాడన్న వాక్యాన్ని ఇప్పుడే చూసాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో 14వ వచనం మనం చూసినట్లయితే, ఇన్ హీబ్రూస్ చాప్టర్ 12 verse 14 we see, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇంత బ్రతికి ఇంటెనకాల చచ్చినట్టు, ఇంత విశ్వాస జీవితం జీవించిన తర్వాత ప్రభును చూడకపోతే మన విశ్వాస జీవితం వ్యర్థము, ఎందుకు పనికిరాదు. మనందరం కూడా ఎటువంటి నిరీక్షణతో జీవిస్తున్నాం అంటే, ఒక దినాన లోకయాత్ర ముగిసినా కానీ, మనం కళ్ళు మూసినా కానీ ఇక్కడ పరలోకంలో కళ్ళు తెరుస్తాం, ఈ కళ్ళతో ప్రభును చూస్తాం, ఆయన సన్నిధిలో ఉంటామనేటువంటి ఆశతో, నిరీక్షణతో బ్రతుకుతున్నాం. ఆ నిరీక్షణకు ఏది ఆధారం అంటే పవిత్రత, పరిశుద్ధత.
The only hope that all of us have is when we end this life, we hope that we'll open our eyes in heaven and we'll be able to gaze upon the magnificence of our great Lord, the Almighty God. But if we are not holy, the Bible tells us that we will not be able to see God. It is impossible to see God without holiness. అందుకే అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటూ ప్రయత్నించుటంటూ పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. Therefore in Hebrews chapter 12 verse 14 Paul writes, strive for peace with everyone and for the holiness without which no one will see the Lord. Without holiness it is impossible to see the Lord. And our hope rests on holiness. If we are not holy, there is no point. It is a waste of time for you and me to continue in Christianity if we are not able to live sacred lives that will eventually lead us to the realization of the great hope that we have of seeing the Lord face to face one day. కనుక ప్రియమైనటువంటి వారులారా, మనం ప్రాధాన్యంగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధత అనే విషయంలో సాకులు చెప్పరాదు. క్రైస్తవుడు సాకులు చెప్పరాదు. నాలో ఇంకా బలహీనతలు ఉన్నాయి, అవి ఇంకా పోవాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి. పనికిమాలిన ప్రార్థనలు, అటువంటి ప్రార్థనలు దేవుడు వినడు, అంగీకరించడు. నువ్వు ప్రయత్నం చేసి పవిత్రంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ సాకులు చెప్పుకుంటూ ప్రార్థనల మీద, ఎవరో చేసే ప్రార్థనల మీద ఆధారపడడం అనేది అది వేస్ట్ ఆఫ్ టైం. అది కేవలం ఒక నెపము మాత్రమే. యథార్థంగా నువ్వు పవిత్రతను ఆశించి వాడవైతివా, ఆశించి దానవైతివా, ప్రయత్నించి నీ అపవిత్రతను పోగొట్టుకునేటువంటి విధంగా నీవు జీవితంలో కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తావు. ప్రియులారా, చాలా మంది దైవ సేవకులు కూడా పేర్లకు ముందు పెద్ద పెద్ద బిరుదులు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. రెవరెండ్, రైట్ రెవరెండ్, బిషప్, అపోస్టల్, లేకపోతే ఇవాంజలిస్ట్, ప్రాఫెట్ అని పెట్టుకుంటుంటారు. వీళ్ళలో ఎవరైనా కూడా సెయింట్ అని పెట్టుకోవడం చూసారా? పెట్టుకోరు. ఎందుకంటే భయం. పవిత్రంగా బ్రతికేటువంటి జీవితం ఎవరికీ లేదు కాబట్టి సెయింట్ లేకపోతే పరిశుద్ధుడైన సో అండ్ సో అని పేరు వాళ్ళ పేరుకు ముందు పెట్టుకోరు ఆ బిరుదు. అంతేగాని ఉచితంగా వచ్చినటువంటి బిరుదులు మాత్రం రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు, బిషప్లు, అపోస్టలు, ఇవాంజలిస్టులు, ప్రాఫెట్లు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి మార్కెట్లో, అవన్నీ పెట్టుకుంటారు. పవిత్రత అనేది చాలా గంభీరమైన విషయం కాబట్టి భయపడి చాలా మంది దాని జోలికి వెళ్ళరు. అయితే ప్రభు అంటున్నాడు, నీకు పవిత్రత కావాలి. పవిత్రత లేకుండా నా సన్నిధికి నీవు రాలేవు. లేవియ కాండంలో దాదాపు పవిత్రత గురించి 80 సందర్భాల్లో దేవుడు పరిశుద్ధుడైనటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి పేతురు కూడా అదే మాట ప్రస్తావిస్తూ ఆయన పరిశుద్ధుడైన విధంగా మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి. బికాస్ గాడ్ ఇస్ హోలీ, ఎక్స్పెక్ట్స్ us to be holy. In Leviticus we see at least 80 instances where God's name is mentioned as the Holy One. And Peter reminds us that because God is holy, we should also be holy in every manner of living. And unless we are holy, we cannot see God one day. That is very clear. That has to be clear in our minds. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే పౌలు అక్కడ అంటాడు, క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం అవ్వాలన్నది దేవుని ఆశ అని జ్ఞాపకం చేస్తాడు. In Ephesians chapter 4 verse 13, Paul reminds us that we need to measure up to the perfectness of Christ. Therefore, we need to be holy in all manner of living. నోటి మాట చేత, కంటి చూపు చేత, జీవిత విధానం చేత, ఆలోచన చేత, క్రియ చేత, సమస్తములో కూడా పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేయాలి. కొంతమంది అంటారు ధర్మశాస్త్రం అంతా యేసు ప్రభు నెరవేర్చేశాడు కాబట్టి మనం పవిత్రంగా బ్రతకక్కర్లేదు అనుకుంటాం. అయితే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రంలోని ముఖ్యమైనటువంటి మాటలో ఒక మాట, నరహత్య చేయరాదంటాడు. యేసు ప్రభు దాన్ని కొట్టివేయలేదు, కానీ నీ హృదయంలో నీ సహోదరుని ద్వేషిస్తే నీవు నరహంతకుడు అన్నాడు. అలాగే దాని తర్వాత ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే దశమాజ్ఞలో పదాజ్ఞల్లో వ్యభిచరించకూడదంటాడు. యేసు ప్రభు అన్నాడు, వ్యభిచరించడం అనేటువంటి మాటను తీసుకుని ఇంకా దాని స్టాండర్డ్ పెంచుతూ అన్నాడు, నీవు మోహపు చూపుతో ఎవరినైనా చూసినట్లయితే నీవు హృదయంలో అప్పుడే ఆమెతో వ్యభిచారం చేశావు. కాబట్టి గాడ్ రైజ్డ్ ద స్టాండర్డ్ ఆఫ్ హోలీనెస్ త్రూ జీసస్ క్రైస్ట్. హి డిడ్ నాట్ నలిఫై ఇట్. దేర్ఫోర్ వీ నీడ్ a standard of holiness instead of giving excuses. కాబట్టి ప్రభునందు ప్రేమ వల్లరా, let us shed sacred excuses, holy excuses, and try to live a life holy and worthy of God. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి సాకులు చెప్పుకుంటూ బ్రతికేటువంటి క్రైస్తవులుగా కాకుండా యథార్థంగా బ్రతుకుతూ పవిత్రంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప, అటువంటి జ్ఞానము, అటువంటి సహాయము పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రాలయ్యా. పవిత్రత విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది క్రైస్తవులు రకరకాల సాకులు చెప్పుకుంటూ తప్పించుకుంటూ పోతుంటారు. తమ పాపపు జీవితంలో ఇంకను కొనసాగువారుగా ఉంటారు. అయ్యా, నువ్వు స్పష్టంగా చెబుతున్నావు, పవిత్రత లేకుండా ఎవడు కూడా నిన్ను చూడలేడు అని. కనుక నా తండ్రి, తల మొదలుకొని అరిపాదం వరకు మా దేహంలోని ప్రతి అవయవము పవిత్రంగా ఉండాలని, మా కంటి చూపు మొదలుకొని, మా హృదయ తలంపు మొదలుకొని, మా యొక్క జీవిత విధానంలో
మేము చేసేటువంటి క్రియలలో సమస్తంలో నోటి మాటల్లో అన్నిట్లో కూడా పవిత్రతను కోరువాడు వింటున్నావు కనుక నా తండ్రి, అందు విషయం మేము సాకులు చెప్పి తప్పించుకొనక ఇంతవరకు విన్న వాక్యములను బట్టి మరొక మారు నా తండ్రి మేము జ్ఞాపకం చేయబడిన వారమై, హృదయంలో గుర్చబడిన వారమై, నీ కొరకు అనుదినము రోషములు కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించే కృపను సహాయమును మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఒక దినాన నా తండ్రి యాత్ర ముగిసినప్పుడు పరలోకమందు మేము నిన్ను చూచే మహాభాగ్యము ఆ పవిత్రతను బట్టి మాకు అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి పవిత్రులుగా జీవించుటకు మీకును అలాగే బోధించిన నాకును సహాయం చేయనుగాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.